This Nana voice conference will now be recorded. Yes, ma'am. Yes. Today's topic, compounding of the plastics. Very, very important. In last class, we already discussed about what is plastic. Okay. So plastic is also one of the type of the polymer. It exhibits plasticity property. It exhibits plasticity property. What is plasticity? The polymer can be molded into desired shape. మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ కనుక ఆ పాలిమర్ మౌల్డ్ అయితే ఆ ప్రాపర్టీని ప్లాస్టిసిటీ అని చెప్తామండి. అలా గనక పాలిమర్ కి ప్లాస్టిసిటీ ఎగ్జిబిట్ చేస్తే దాన్ని ప్లాస్టిక్ అంటామండి. అలాగే అది హీట్ కి ఎక్స్పోజ్ అయ్యే టైప్స్ ని బట్టి దాన్ని థర్మోప్లాస్టిక్ అని, థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ అని చెప్పుకున్నాం. థర్మోప్లాస్టిక్ అంటే మనం హీట్ చేసినప్పుడు సాఫ్ట్ అండ్ సబ్స్టెన్స్ అయ్యి కూల్ చేసినప్పుడు హార్డ్ మెటీరియల్ కింద మారితే దాన్ని థర్మోప్లాస్టిక్ అని చెప్పుకున్నామండి. థర్మోప్లాస్టిక్స్ ఆర్ లీనియర్ పాలిమర్స్. దే ఆర్ ఫార్మ్డ్ బై ఎడిషన్ పొలిమరైజేషన్ రియాక్షన్. ఓకే, దే ఆర్ సాఫ్ట్ అండ్ వీక్. ఇలా కొన్ని దాని ప్రాపర్టీస్ కూడా డిస్కస్ చేసామండి. అలాగే థర్మో సెట్టింగ్ వచ్చేసరికి దే ఆర్ కండెన్స్డ్ పాలిమర్స్. ఓకే, వాటి స్ట్రక్చర్ క్రాస్ లింక్ లో ఉంటుందని చెప్పుకున్నాం. వెన్ కంపేర్ టు థర్మోప్లాస్టిక్ అవి కొంచెం హార్డ్ మెటీరియల్స్ అని. ఇలా థర్మోప్లాస్టిక్ కి థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ని డిస్కస్ చేసామండి. ఇక్కడ ఈ క్లాస్ లో ఏంటంటే కాంపౌండింగ్ ఆఫ్ ద ప్లాస్టిక్. వాట్ ఈస్ కాంపౌండింగ్? ఇది మీరు నేర్చుకున్న తర్వాత మాత్రమే ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ద ప్లాస్టిక్స్ నేర్చుకుంటే బాగా అర్థమవుతుందండి. వాట్ ఈస్ కాంపౌండింగ్? ఒక్కసారి జాగ్రత్తగా వినండి అన్న. మనం డొమెస్టిక్ పర్పస్ లో గానీ ఇండస్ట్రియల్ పర్పస్ లో గానీ వాడుతున్న మెటీరియల్స్ ఆఫ్ ప్లాస్టిక్ చైర్ కానీ, స్విచ్ బోర్డ్ కానీ, హ్యాండిల్స్ కానీ, ఆర్ అదర్ ప్లాస్టిక్ కాంపోనెంట్స్, ఇట్ ఈస్ నాట్ ఏ పాలిమర్ స్కెలిటన్. ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ సమ్ అదర్ ఇంగ్రీడియంట్స్. అంటే మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే, మన ఇంట్లో చూడండి బిర్యానీ గానీ పులిహార గానీ చేసుకునేటప్పుడు దానికి కొంత ప్రాసెస్ ఉంటుందా? కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయా? ప్రతి కుకింగ్ ప్రాసెస్ లో ఒక ఐటమ్ చేసేటప్పుడు సమ్ మెటీరియల్స్ దానికి కావాలి, దానికి ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది. సో అలా ఆ స్టెప్స్ మనం ఇన్వాల్వ్ అయ్యి ఆ కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ ని ఆ కరెక్ట్ ఆర్డర్ లో కలిపితేనే మనకు కావాల్సిన కరెక్ట్ ప్రొడక్ట్ అక్కడ ఆ ఐటమ్ అనేది వస్తుందండి. అలాగే ఇక్కడ కూడా కాంపౌండింగ్ ఆఫ్ ద ప్లాస్టిక్స్ లో ఏ ఏ ఇంగ్రీడియంట్ ప్లాస్టిక్ యొక్క ప్రాపర్టీని ఎలా ఆల్టర్నేట్ చేస్తుంది? ఇప్పుడు స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి అంటే, ప్లాస్టిసిటీ ప్రాపర్టీ ఎక్కువ ఉండాలంటే, అది స్ట్రాంగ్ గా ఉండాలి అంటే, ఇలా ప్రతి ప్రాపర్టీని మనకు సాటిస్ఫై అయ్యేలాగా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసి ఒక మిక్స్చర్ ని ప్రిపేర్ చేస్తామండి. ఆ ప్రాసెస్ నే కాంపౌండింగ్ అంటామండి. కాంపౌండింగ్. ఓకే, ఇక్కడ దేనికి డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ని ప్రిపేర్ చేస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి టామరిన్ రైస్ కానీ బిర్యానీ కానీ చేసుకోవాలంటే మెయిన్ రా మెటీరియల్ ఏంటండి? మెయిన్ ఏముండాలి? రైస్ మ్యామ్. వెరీ గుడ్. రైస్ ఈస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. అంటే ఆ మెయిన్ రైస్ కి ఇదర్ మసాలాలు కానీ లేదా ఆ టామరిన్ రైస్ అయితే డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అలా మిక్స్ చేసి ఒక ఐటమ్ అనేది ప్రిపేర్ చేస్తామా? అలాగే ఇక్కడ కాంపౌండింగ్ ఆఫ్ ద ప్లాస్టిక్ లో పాలిమర్ బేసిక్ స్కెలిటన్, దాన్నే రెజిన్ అంటారు నాన్న. పాలిమర్ బేసిక్ స్కెలిటన్, దాన్ని రెజిన్ అంటాం. దాన్ని డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ తో మిక్స్ చేసిన ప్రాసెస్ ని కాంపౌండింగ్ ఆఫ్ ద ప్లాస్టిక్ అంటారండి. వాట్ ఈజ్ రెజిన్? ఇట్ ఈస్ ఏ పొలిమరిక్ స్కెలిటన్. అంటే మీరు చూడండి, ఎడిషన్ పొలిమరైజేషన్ లో, కండెన్సేషన్ పొలిమరైజేషన్ లో మోనోమర్ యూనిట్స్ రియాక్ట్ చేసి ఒక ఫైనల్ ప్రొడక్ట్ ని ప్రిపేర్ చేస్తున్నారు కదా. లాంగ్ చైన్ పాలిమర్, వెదర్ ఇట్ ఈస్ లీనియర్ ఆర్ క్రాస్ లింక్డ్, దాన్ని రెజిన్ అనాలండి. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Resin is a long chain polymer. It is a polymeric skeleton. The final product of the chemical reaction, polymeric chemical reaction, final product is called resin. Is it clear or not? Yes? Yes, ma'am. ఇప్పుడు ఆ రెసిన్ కి డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తామండి. కలర్ రావాలంటే ఒకటి, టెన్సైల్ స్ట్రెంత్ రావాలంటే ఒకటి, ప్లాస్టిసిటీ ఇంక్రీజ్ అవ్వాలంటే ఒకటి, రియాక్షన్ ఫాస్ట్ గా జరగాలంటే కట్లిస్ట్, అలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ దాంతో మిక్స్ చేసిన ప్రాసెస్ ని కాంపౌండింగ్ అంటారండి. కాంపౌండింగ్. ఓకే, సో polymeric chain or resin is mixed with different ingredients for better properties of the polymers, that is called compounding. Okay, so resin is the polymerization reaction product is called resin. Polymerization reaction product ni resin అంటారండి.
ఇక్కడ నాన్న రెజిన్ 2 టైప్స్ లో ఉంటుందండి, చాలా జాగ్రత్తగా వినాలి. రెజిన్ ఈస్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. వాట్ ఇట్ ఈస్? జనరల్ గా మనం ఇక్కడ నేర్చుకున్నామండి, పొలిమరైజేషన్ అనేది 2 టైప్స్ ఆఫ్ రియాక్షన్ అని, ఎడిషన్ పొలిమరైజేషన్ అని, కండెన్సేషన్ పొలిమరైజేషన్ అని. కొంచెం ఇంకా డెప్త్ గా వెళ్తే ప్లాస్టిక్ అనేది 2 టైప్స్ లో ఉంటుందని, థర్మోప్లాస్టిక్, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. ఇక్కడ కాంపౌండింగ్ ఆఫ్ ద ప్లాస్టిక్ గురించి మాట్లాడుకుంటున్నామండి. కాబట్టి థర్మోప్లాస్టిక్ అనేది ఎడిషన్ పొలిమరైజేషన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుందని, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అనేది కండెన్సేషన్ పొలిమరైజేషన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుందని చెప్పుకున్నాం. దీన్ని బేస్ చేసుకుని రెజిన్స్ కూడా 2 టైప్స్ అండి, థర్మోప్లాస్టిక్ రెజిన్స్, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ రెజిన్స్. అంటే ఎడిషన్ పొలిమరైజేషన్ లో ఇన్వాల్వ్ అయ్యి ప్లాస్టిక్ ఫామ్ అయిన తర్వాత మీరు హీట్ కి ఎక్స్పోజ్ చేసినప్పుడు సాఫ్ట్ అండ్ సబ్స్టెన్స్ కింద అయ్యి, కూల్ చేసినప్పుడు హార్డ్ మెటీరియల్ కింద కనుక ఆ రెజిన్ మారితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ థర్మోప్లాస్టిక్ రెజిన్. అదర్వైజ్ మీకు పొలిమరైజేషన్ రియాక్షన్ లో కండెన్సేషన్ రియాక్షన్ ద్వారా ప్లాస్టిక్ మెటీరియల్ అనేది ఫామ్ అయ్యి హీట్ కి ఎటువంటి ఆల్టర్నేషన్స్ ఇవ్వకపోతే దాన్ని థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ రెజిన్ అంటారండి. ఈజ్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా నాన్న? థర్మోప్లాస్టిక్ రెజిన్, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ రెజిన్. మనం కాంపౌండింగ్ ఆఫ్ ద ప్లాస్టిక్స్ గురించి మాట్లాడుతున్నామండి. అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ప్లాస్టిక్ ఈజ్ రెజిన్. దట్ ఈస్ ద ఫైనల్ ప్రొడక్ట్ ఆఫ్ ద పొలిమరైజేషన్ రియాక్షన్. మనం మోనోమర్ యూనిట్స్ ని తీసుకుని సర్టెన్ కండిషన్స్ లో రియాక్షన్స్ చేసినప్పుడు వచ్చిన ఫైనల్ ప్రొడక్ట్ ని రెజిన్ అంటారండి. అది 2 టైప్స్ కింద ఉంటుందండి, థర్మోప్లాస్టిక్ రెజిన్, థర్మోసెట్టింగ్. ఎడిషన్ రియాక్షన్ లో వస్తే థర్మోప్లాస్టిక్ రెజిన్ అని చెప్తాం, కండెన్సేషన్ పొలిమరైజేషన్ ద్వారా వస్తే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ రెజిన్ అంటాం. ఈజ్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా నాన్న? ఇంకొకసారి చెప్పనా? హలో, మళ్ళీ చెప్పండి. ఒకసారి చెప్పనమ్మా? ఎస్, ఒక్కసారి జాగ్రత్తగా వినండి నాన్న. ఇక్కడ కాంపౌండింగ్ ఆఫ్ ద ప్లాస్టిక్స్ గురించి మాట్లాడుతున్నామండి. మీకు ఇది బాగా అర్థం అవ్వాలంటే ఒకసారి టామరిన్ రైస్ బిర్యానీ ప్రిపరేషన్ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలండి. అక్కడ మేజర్ ఇంగ్రీడియంట్ రైస్ కి డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఒక ఐటమ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నామో, ఒక లేదా బాయిల్ చేయడం ద్వారా గానీ, ఫ్రై చేయడం ద్వారా గానీ, అవి రియాక్షన్ కండిషన్స్ అనుకోండి. అలా ఎలా ప్రిపేర్ చేస్తున్నామో ఇక్కడ కూడా రెజిన్ ని బేస్ చేసుకుని, అంటే రెజిన్ ని మేజర్ ఇంగ్రీడియంట్ కింద తీసుకుని, అంటే రెజిన్ ఎలా వస్తుంది? ఇప్పుడు పాలిథీన్ అన్నారనుకోండి, ఈథీన్ మోనోమర్ ని పొలిమరైజేషన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ చేస్తే పాలిథీన్ వచ్చిందండి. పాలిథీన్ ఈజ్ నాట్ ద ఫైనల్ ప్రొడక్ట్. అంటే పొలిమరైజేషన్ జరిగిన తర్వాత వచ్చే పాలిథీన్, ఆ లాంగ్ చైన్ పాలిథీన్ ఏదైతే ఉందో ఆ స్కెలిటన్ ని రెజిన్ అనాలండి. దాన్ని తీసుకుని ఒక ప్లాస్టిక్ కవర్ కింద మార్చాలి అంటే, లేదా ఒక ప్లాస్టిక్ బాటిల్ కింద మార్చాలి అంటే దానికి ఇంకా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ దాంట్లో పడాలి నాన్న. అలా యాడ్ చేసి ఒక మిక్స్చర్ కింద ప్రిపేర్ చేసే ప్రాసెస్ నే కాంపౌండింగ్ అంటున్నాం. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ చైర్ ప్రిపేర్ చేయాలండి, అందులో ఉన్న రెజిన్ బెకలైట్ అండి. బెకలైట్ అనే పాలిమర్ కండెన్సేషన్ పొలిమరైజేషన్ ద్వారా ప్రిపేర్ అవుతుంది. అలా కండెన్సేషన్ పొలిమరైజేషన్ ద్వారా ప్రిపేర్ అయిన బెకలైట్ ని తీసుకుని, ఆ స్కెలిటన్ తీసుకుని ఒక చైర్ ఫామ్ లోకి దాన్ని తీసుకురావాలి అంటే ఏ ఇంగ్రీడియంట్స్ దానికి మిక్స్ చేయాలి, ఏ రేషియోలో మిక్స్ చేయాలి, ఏ ప్రాపర్టీని ఇంక్రీజ్ చేయాలంటే ఏ ఇంగ్రీడియంట్ మిక్స్ చేయాలి, ఆ డిస్కషన్, ఆ ప్రాసెస్ అంతా కూడా దాన్ని కాంపౌండింగ్ టెక్నిక్ అంటారండి. కాంపౌండింగ్ ఆఫ్ ద ప్లాస్టిక్స్ అంటారండి. ఇక్కడ కాంపౌండింగ్ గురించి మాట్లాడుకునేటప్పుడు డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ రెజిన్ గురించి మాట్లాడతామండి. ఎందుకంటే అది ప్లాస్టిక్ కి బ్యాక్ బోన్ లాంటిది. ఎందుకంటే రెజిన్ ఉన్నప్పుడు మాత్రమే మనం ప్లాస్టిక్ ని ప్రిపేర్ చేయగలం. అంటే మన దగ్గర ఫుడ్ కలర్ ఉంది, ఆ దానికి వేయడానికి అందులో ప్లాస్టిక్ అయితే అలా ఉన్నా సరే ఆ బ్యాక్ బోన్ మనం ప్లాస్టిక్ ని ప్రిపేర్ చేయలేమండి. ఓకే, సో మెయిన్ ఆ లాంగ్ చైన్ పాలిమర్ రెజిన్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ ప్లాస్టిక్ ని ప్రిపేర్ చేయగలం. ఆ రెజిన్ ఎలా ఉంటుంది, ఆ పొలిమరిక్ స్కెలిటన్ ఎలా ఉంటుంది? సో పొలిమరైజేషన్ రియాక్షన్ లో వచ్చే ఫైనల్ ప్రొడక్ట్, అంటే మనం పొలిమరైజేషన్ అంతా మోనోమర్స్ రియాక్ట్ చేసి వచ్చిన ఫైనల్ ప్రొడక్ట్, అంటే కెమికల్ ఈక్వేషన్ లో ఫైనల్ గా ప్రొడక్ట్ రాస్తారు చూడండి, దట్ ఈస్ ద రెజిన్. ఆ పొలిమరిక్ స్కెలిటన్ ని రెజిన్ అంటున్నాం.
అది 2 టైప్స్ లో ఉందని చెప్పుకుంటున్నాం. ఎలా 2 టైప్స్ కింద డివైడ్ చేసాం? లాస్ట్ క్లాస్ లో పొలిమరైజేషన్ రియాక్షన్స్ 2 టైప్స్ అని చెప్పుకున్నామండి. ఎడిషన్ అండ్ కండెన్సేషన్ అని చెప్పుకున్నాం. ఎడిషన్ పాలిమర్ అనేది థర్మోప్లాస్టిక్ అని, కండెన్స్డ్ పాలిమర్ అనేది థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అని చెప్పుకున్నాం. దాన్ని బేస్ చేసుకుని ప్లాస్టిక్ రెజిన్స్ ని థర్మోప్లాస్టిక్ రెజిన్ అండ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ రెజిన్ అనే 2 టైప్స్ అని చెప్పుకున్నాం. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్. ఎస్ మ్యామ్. ఓకే. ఫస్ట్ ఇంగ్రీడియంట్ కాంపౌండింగ్ లో రెజిన్ అనే దాని గురించి డిస్కస్ చేసామండి. ఇప్పుడు చూడండి, బిర్యానీకి రైస్, ఆ అదర్ మసాలాలు, వెజిటబుల్స్ ఇలా ఎలా లిస్ట్ చెప్పుకుంటాం, అలా కాంపౌండింగ్ టెక్నిక్ లో ఫస్ట్ రెజిన్ అసలు మెయిన్ బ్యాక్ బోన్ ఫినిష్ అయిందండి. తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ప్లాస్టిసైజర్. నెక్స్ట్ కాంపౌండింగ్ ఆఫ్ ద ప్లాస్టిక్ లో మనం ఏం యాడ్ చేయాలండి? ప్లాస్టిసైజర్. అసలు ప్లాస్టిసైజర్ రోల్ ఏంటి? అసలు ప్లాస్టిక్ కి ఏ ప్రాపర్టీ ఉంటే దాన్ని ప్లాస్టిక్ అని చెప్తున్నాం? ప్లాస్టిసిటీ, మౌల్డెడ్ ఇంటూ డిజైర్డ్ షేప్. మనకి కావాల్సిన షేప్ లో అది ఎంత ఫ్లెక్సిబుల్ గా మౌల్డ్ అయితే దాన్ని అంత మంచి ప్లాస్టిక్ అని మనం చెప్పుకుంటాం అండి. ఓకే, మనకి ఆ మౌల్డింగ్ ఈజీ అవ్వాలి. బాటిల్ కింద కానీ, గ్లాస్ కింద కానీ, చైర్ కింద కానీ, వేరే ఒక బకెట్ కింద కానీ, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కి ఆ ప్లాస్టిక్ మెటీరియల్ మౌల్డ్ అవ్వాలండి. అప్పుడు దానికి ప్లాస్టిసిటీ ఎక్కువ ఉందని చెప్తాం. సో what is the main role of the plasticizer? It increases the plasticity and flexibility of the polymer. ఆ ప్లాస్టిసిటీ అనే దాన్ని ఇంక్రీజ్ చేయడం గురించి మనం ఈ ప్లాస్టిసైజర్ ని కాంపౌండింగ్ టెక్నిక్ లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక మెయిన్ రోల్ ఏంటి? ప్లాస్టిసైజర్ ఏం చేస్తుంది? ఇట్ డిక్రీజెస్ ద కెమికల్ రెసిస్టెన్స్. కెమికల్ రెసిస్టెన్స్ అంటే కెమికల్ యాక్టివిటీ. కెమికల్ యాక్టివిటీ అంటే రియాక్షన్ లో ఎంత ఫాస్ట్ గా ఆ మాలిక్యూల్ గానీ ఆటమ్ గానీ ఇన్వాల్వ్ అవుతోంది అని చెప్పేదాన్ని కెమికల్ రియాక్టివిటీ అంటారండి. కెమికల్ రెసిస్టెన్స్ అంటే రియాక్షన్ లో ఫాస్ట్ గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఒక ఇనర్ట్ మెటీరియల్ కింద ఉండిపోతే దాన్ని కెమికల్ రెసిస్టెన్స్ అంటారండి. మనకు ఫైనల్ ప్లాస్టిక్ ప్రొడక్ట్ రావాలి అంటే కెమికల్ రియాక్టివిటీ ఎక్కువ ఉండాలి కానీ కెమికల్ రెసిస్టెన్స్ ఉండకూడదండి. కాబట్టి ప్లాస్టిసైజర్ డిక్రీజెస్ ద కెమికల్ రెసిస్టెన్స్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అండ్ స్ట్రెంగ్త్. ఇక్కడ మీకు మెయిన్ గా ప్లాస్టిసైజర్స్ కింద వెజిటబుల్ ఆయిల్స్ ని యూస్ చేస్తారండి. వెజిటబుల్ ఆయిల్స్, అందులో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వెజిటబుల్ ఆయిల్స్ ని యూస్ చేస్తారు. నెక్స్ట్ క్యాంఫర్ ని ప్లాస్టిసైజర్ కింద యూస్ చేస్తారు. అండ్ ఈదర్ ట్రైవినైల్ ఫాస్ఫేట్, ఈ మెటీరియల్స్ అన్నిటిని కూడా కాంపౌండింగ్ ప్రాపర్టీలో ప్లాస్టిసైజర్స్ కింద యూస్ చేస్తారు. ప్లాస్టిసైజర్ మెయిన్ రోల్ ఏంటి? ఇట్ ఇంక్రీజెస్ ద ప్లాస్టిసిటీ. ప్లాస్టిసిటీ అంటే ఏంటి? ఓకే, ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లోకి మౌల్డ్ అయ్యే ప్రాపర్టీని ప్లాస్టిసిటీ అని చెప్పుకుంటున్నాం. ఒక ప్లాస్టిక్ కి ఎంత ఎక్కువ ప్లాస్టిసిటీ ఉంటే అది దాంతో మనం అంత ఎక్కువ వైడ్ అప్లికేషన్స్, ఎక్కువ ప్రొడక్ట్స్ ని ప్రిపేర్ చేయొచ్చండి. కాబట్టి మెయిన్ గా కాంపౌండింగ్ టెక్నిక్ లో రెజిన్ కి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కింద ప్లాస్టిసైజర్ ని యాడ్ చేస్తారండి. ఓకే, ఎస్, అర్థమైందా నాన్న? హలో. ఎస్ మ్యామ్. ఓకే, నెక్స్ట్ ప్లాస్టిసైజర్ తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఇన్ కాంపౌండింగ్ టెక్నిక్ ఈస్ fillers. What is the main role of the filler? It increases the hardness and strength and shining of the plastic. మనకి మౌల్డింగ్ ఎంత ఇంపార్టెంటో ఆ ప్రిపేర్ చేసిన మౌల్డెడ్ ప్రొడక్ట్ మనకి డొమెస్టిక్ అప్లికేషన్స్ కానీ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కానీ అంత స్ట్రెంగ్త్ గా ఉండాలి, అంత హార్డ్ మెటీరియల్ అయ్యి ఉండాలి. అలాగే దానికి షైనింగ్ కూడా ఎక్కువ ఉండాలండి. ఓకే, సో ఆ బెటర్ షైనింగ్ తో ఉన్న ప్లాస్టిక్ ని మాత్రమే మనం జనరల్ గా వైడ్ అప్లికేషన్స్ లో యూస్ చేస్తాం. ఓకే, మెయిన్ గా ఫిల్లర్ యూస్ చేయడం వల్ల కాస్ట్ ఆఫ్ ద పాలిమర్ అంటే మెయిన్ గా మనకి ఈ కాంపౌండింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ లో ప్లాస్టిక్ ని ప్రిపేర్ చేయడానికి అయ్యే కాస్ట్ కూడా రిడ్యూస్ అవుతుందండి. అండ్ డిక్రీజెస్ ద బ్రిటిల్నెస్ ఆఫ్ ద పాలిమర్ అంటే తొందరగా విరిగిపోకుండా ఎక్కువ స్ట్రెంత్ మెటీరియల్ కింద ఉండేలాగా ఇది హెల్ప్ అవుతుంది. ది డిక్రీజెస్ ద బ్రిటిల్నెస్ ఆఫ్ ద పాలిమర్. ఓకే, ఇక్కడ ఫిల్లర్స్ కింద బేరియం సాల్ట్స్, బేరియం క్లోరైడ్ ఆర్ బేరియం సల్ఫేట్ ఇలాంటి బేరియం సాల్ట్స్ ని, నెక్స్ట్ జింక్ ఆక్సైడ్ ZnO, నెక్స్ట్ లెడ్ ఆక్సైడ్, జిప్సమ్, ఓకే, మార్బుల్ ఫ్లోర్ అండ్ పేపర్ పల్ప్ అండ్ కాటన్ ఫైబర్స్, వీటిని జనరల్ గా ఫిల్లర్స్ కింద యూస్ చేస్తారండి. బేరియం సాల్ట్స్, జింక్ ఆక్సైడ్, లెడ్ ఆక్సైడ్, ఓకే, నెక్స్ట్ జిప్సమ్, మార్బుల్ ఫ్లోర్ అండ్ పేపర్ పల్ప్ అండ్ కాటన్ ఫైబర్స్, వీటిని జనరల్ గా ఫిల్లర్ మెటీరియల్స్ కింద వాడతారు.
నాన్న ఇక్కడ మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, థర్మోప్లాస్టిక్స్ కి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ కి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకలాగే వాడతామా, ఏదైనా చేంజ్ ఉంటుందా, ఇది మనం అర్థం చేసుకోవాలండి. ప్లాస్టిసైజర్ అనేది థర్మోప్లాస్టిక్ కి కావాలి, థర్మోసెట్టింగ్ కి ప్లాస్టిక్ కి కావాలి. ఎందుకంటే రెండింటినీ కూడా మనకి కావాల్సిన విధంగా మౌల్డ్ చేసుకోవాలి, ఆ మౌల్డింగ్ ప్రాసెస్ ఈజీ అవ్వాలి. కానీ ఇక్కడ ఫిల్లర్ విషయానికి వచ్చేసరికి మెయిన్ గా ఫిల్లర్ అనేది హార్డ్నెస్ ని, స్ట్రెంగ్త్ ని, షైనింగ్ ని పెంచుతుందండి. ఓకే, హార్డ్నెస్ అండ్ స్ట్రెంగ్త్ అనేది జనరల్ గా థర్మోప్లాస్టిక్స్ కి తక్కువ ఉంటుందండి, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ కి ఎక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ టైప్ ఆఫ్ రెజిన్, అది థర్మోప్లాస్టిక్ రెజినా థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ రెజినా అనేది బేస్ చేసుకుని ఈ ఫిల్లర్ అమౌంట్ అనేది ఉంటుందండి. మనం యాడ్ చేసే ఫిల్లర్ అమౌంట్ దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తున్నా, ఒక ప్లాస్టిక్ చైర్ మీరు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారు. ప్లాస్టిక్ చైర్ మనం ప్రిపేర్ చేద్దాం అనుకున్నప్పుడు మెయిన్ గా దానికి స్ట్రెంగ్త్ అండ్ హార్డ్నెస్ కావాలండి. కాబట్టి అక్కడ ఎడిషన్ ఆఫ్ ద పిల్లర్ అమౌంట్ షుడ్ బి వెరీ హై అమౌంట్ లో మనం యాడ్ చేయాలి. అదే అలా కాకుండా ఒక పాలిథీన్ కవర్ ని మనం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం అండి, పాలిథీన్ కవర్ అనేది థర్మోప్లాస్టిక్ లోకి వస్తుందండి. కాబట్టి దానికి వెన్ కంపేర్ టు థర్మోసెట్టింగ్ కొంచెం స్ట్రెంగ్త్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ మనం థిక్నెస్ ఆఫ్ ద కవర్ ని బేస్ చేసుకుని ఇక్కడ ఫిల్లర్ అమౌంట్ ని యాడ్ చేస్తామండి. అంటే అది ఏ ప్లాస్టిక్, థర్మోప్లాస్టిక్ గా థర్మోసెట్టింగ్ గా అన్నది బేస్ చేసుకుని మనం ఇక్కడ ఎడిషన్ ఆఫ్ ద ఫిల్లర్ అమౌంట్ అనేది ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా నాన్న? నెక్స్ట్ ప్లాస్టిసైజర్స్ గురించి చెప్పుకున్నాం, ఫిల్లర్స్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ రెయిన్ ఫోర్స్డ్ ఫిల్లర్స్. ఇది మీకు ఎక్కడ వస్తుంది అంటే FRP అనే ఒక కాన్సెప్ట్ ఉందండి, ఫైబర్ రెయిన్ ఫోర్స్డ్ ప్లాస్టిక్స్. ప్లాస్టిక్ మెటీరియల్ ని ఫైబర్స్ తో మిక్స్ చేస్తే వచ్చేది ఫైబర్ రెయిన్ ఫోర్స్డ్ ప్లాస్టిక్స్ అండి. ఇక్కడ రెయిన్ ఫోర్స్ పిల్లర్స్ మెయిన్ గా ఎందుకంటే మెకానికల్ స్ట్రెంగ్త్ ని గనక నార్మల్ పిల్లర్స్ కన్నా హై మెకానికల్ స్ట్రెంగ్త్ ని గనక మనకి ప్లాస్టిక్ మెటీరియల్ ఇవ్వాలి అంటే రెయిన్ ఫోర్స్డ్ పిల్లర్స్ ని వాడతామండి. ఇట్ ఇంక్రీజెస్ మెకానికల్ స్ట్రెంగ్త్. ఇక్కడ రెయిన్ ఫోర్స్డ్ పిల్లర్స్ మెయిన్ గా ఏంటంటే కార్బన్ బ్లాక్ అంటే మీకు మెయిన్ గా చూడండి, మన చార్కోల్ పౌడర్ గానీ, ఓకే, గ్రాఫైట్ పౌడర్ గానీ మెయిన్ గా కార్బన్ బ్లాక్ పౌడర్ ని దీంట్లో యాడ్ చేస్తారండి. రెయిన్ ఫోర్స్డ్ పిల్లర్స్ అని చెప్పుకుంటారు, రెయిన్ ఫోర్స్డ్ పిల్లర్స్. ఓకే, నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యూబ్రికెంట్స్. మెయిన్ గా యూబ్రికెంట్స్ అనేవి ఇంజిన్ లో ఫ్రిక్షన్ తగ్గించడానికి వాడతామండి. ఇక్కడ మెయిన్ ఈ కాంపౌండింగ్ ఆఫ్ ద ప్లాస్టిక్స్ లో మెయిన్ గా ల్యూబ్రికెంట్స్ ని ఎందుకు వాడతాము అంటే మౌల్డింగ్ ప్రాసెస్ ని ఈజీ చేయడానికి, ఫాస్ట్ చేయడానికి. నెక్స్ట్ గ్లాసీ షైన్ సర్ఫేస్ ని ప్లాస్టిక్ మెటీరియల్ కి ఇవ్వడానికి. నెక్స్ట్ ఆ మౌల్డెడ్ ప్రొడక్ట్ అనేది మిషన్ కి అటాచ్ అయి స్టిక్ అయిపోకుండా ఫ్రీగా మౌల్డింగ్ అయిపోయిన తర్వాత మౌల్డెడ్ ప్రొడక్ట్ మనకి బయటికి రావడానికి. ఈ కండిషన్స్ గురించి యూబ్రికెంట్స్ అనేది వాడతాము. యూబ్రికెంట్స్ మేక్స్ ఈ ఫాస్ట్ ద మౌల్డింగ్ ప్రాసెస్, కొంచెం ఫాస్ట్ గా మౌల్డింగ్ ప్రాసెస్ అవ్వడానికి అండ్ డిక్రీజెస్ ద ఫ్రిక్షన్ ఆఫ్ ద మిషన్. ఓకే, నెక్స్ట్ ఈజీ చేయడానికి, అలాగే ఆ మౌల్డెడ్ ప్రోడక్ట్ ఫైనల్ ఆ మౌల్డెడ్ ఆర్టికల్ అనేది ఆ మిషన్ కి స్టిక్ అయిపోకుండా ఉండడానికి ఇక్కడ లూబ్రికెంట్స్ అనేది వాడతామండి. జనరల్ గా లూబ్రికెంట్స్ కింద ఆయిల్స్ ని గానీ, సోప్ ని గానీ, వ్యాక్స్ ని గానీ ఈ మెటీరియల్స్ ని వాడతాం. ఆయిల్, సోప్ అండ్ వ్యాక్స్. ఓకే, సో ఈ 3 మెటీరియల్స్ ని కూడా మౌల్డింగ్ లూబ్రికెంట్స్ కింద వాడతాం. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా నాన్న? రెజిన్, ప్లాస్టిసైజర్, ఫిల్లర్స్ అండ్ రెయిన్ఫోర్స్డ్ ఫిల్లర్స్ అండ్ లూబ్రికెంట్స్. ఓకే, నెక్స్ట్ కాంపౌండ్ మనకి ఏంటంటే ఈ కాంపౌండింగ్ ఆఫ్ ద ప్లాస్టిక్ లో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కెటలిస్ట్ ఆర్ యాక్సెలరేటర్. ఎందుకు అంటే మౌల్డింగ్ ప్రాసెస్ ఫాస్ట్ గా జరిగి ఈ ఇంగ్రీడియంట్స్ ఒకదానికొకటి కంప్లీట్ గా రియాక్ట్ అయ్యి మనకి ఆ ఫైనల్ రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఇంక్రీజ్ అయ్యి మౌల్డింగ్ ప్రాసెస్ తొందరగా కంప్లీట్ అవ్వడానికి కెటలిస్ట్ ని ఆర్ యాక్సెలరేటర్ ని యూజ్ చేస్తాం. జనరల్ గా కెటలిస్ట్ కింద పెరాక్సైడ్ కాంపౌండ్స్ ని వాడతామండి. అది పొలిమరైజేషన్ రియాక్షన్ లో వాడినా లేదా కాంపౌండింగ్ ప్రాసెస్ లో వాడినా జనరల్లీ పెరాక్సైడ్ కాంపౌండ్స్ ఆర్ గుడ్ కెటలిస్ట్ ఆర్ యాక్సెలరేటర్స్. ఓకే, ఇక్కడ మనం వాడే కాంపౌండ్స్ ఏంటంటే H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్. ఆల్రెడీ మీకు చెప్పానండి, ఎడిషన్ పొలిమరైజేషన్ లో ఫ్రీ రాడికల్ ఎడిషన్ లో పెరాక్సైడ్స్ ని వాడతామని. అదే కాంపౌండ్స్ ఇక్కడ H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ బెంజోయిల్ పెరాక్సైడ్ అండ్
సిల్వర్ ఆర్ కాపర్ ఆక్సైడ్స్, వీటిని కెటలిస్ట్ ఆర్ యాక్సెలరేటర్స్ కింద వాడతారండి. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ కాంపౌండింగ్ లో అనదర్ మెటీరియల్ స్టెబిలైజర్. ఓకే, సో మెయిన్ గా స్టెబిలైజర్ ని ఎందుకు వాడతాం అంటే ది ఇంక్రీజెస్ ద స్టెబిలిటీ ఆఫ్ ద ప్లాస్టిక్. ఓకే, మనకు ఫామ్ అయిన ప్రొడక్ట్ ఫైనల్ గా ఓకే స్టెబుల్ స్టేట్ లో ఉండి ఎటువంటి అదర్ కెమికల్ రియాక్టివిటీ చూపించకుండా ఒక ఫిక్స్డ్ ఫామ్ లో ఒక స్టెబుల్ స్టేట్ లో ఉండడానికి ఈ స్టెబిలైజర్ ని వాడతామండి. జనరల్ గా లెడ్ క్రోమేట్ ఆర్ లెడ్ సాల్ట్స్ ఆర్ గుడ్ స్టెబిలైజర్స్ ఫర్ కాంపౌండింగ్ రియాక్షన్. కాబట్టి లెడ్ సాల్ట్ ని మాత్రమే ఇక్కడ స్టెబిలైజర్స్ వాడతామండి, లెడ్ క్రోమేట్ ఆర్ లెడ్ సాల్ట్స్. ఓకే, లాస్ట్ వన్ మనకి కాంపౌండింగ్ టెక్నిక్ లో రెజిన్ చెప్పుకున్నామండి. మెయిన్ స్కెలిటన్ కింద దానికి ప్లాస్టిసైజర్ అని, ఫిల్లర్ అని, లూబ్రికెంట్ అని, కెటలిస్ట్ ఆర్ యాక్సెలరేటర్ అని, స్టెబిలైజర్ అని ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చాం. ఇంకా ఫైనల్ గా మనకి ప్లాస్టిక్ మెటీరియల్ సింగిల్ కలర్ లో కావాలా, రెడ్ ఆర్ ఆరెంజ్ ఆర్ బ్లాక్ ఆర్ గ్రీన్, మనకి డిఫరెంట్ కలర్స్ లో ప్లాస్టిక్ చైర్స్ కానీ, బాటిల్స్ కానీ, గ్లాసెస్ కానీ ప్రతి మెటీరియల్ డిఫరెంట్ కలర్ లో వస్తుందండి. వై? బికాస్ వీ హ్యావ్ టు యాడ్ కలరింగ్ మెటీరియల్ టు ద కాంపౌండింగ్ ప్లాస్టిక్స్. ఓకే, కాబట్టి కలరింగ్ మెటీరియల్ ని యాడ్ చేయాలండి. ఇక్కడ కలరింగ్ మెటీరియల్స్ ఏవి అంటే ఆర్గానిక్ డైస్ ని కలరింగ్ మెటీరియల్ కింద వాడతామండి. ఆర్గానిక్ కాంపౌండ్స్ ని వేయడం వల్ల ఒక్కొక్క సాల్ట్ ఒక్కొక్క కలర్ ఇస్తుంది. అలా మనకి డిజైర్డ్ కలర్ ఏ కలర్ కావాలో దానికి కన్సర్న్ సాల్ట్ ని మన ఆర్గానిక్ కాంపౌండ్స్ ని వేసుకోవడం వల్ల, డైస్ ని వేయడం వల్ల మనకి ఆ ప్లాస్టిక్ మెటీరియల్ కి కలర్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ కాంపౌండింగ్ ఆఫ్ ద ప్లాస్టిక్స్. వెరీ ఇంపార్టెంట్ అండి. కాంపౌండింగ్ అంటే పొలిమరైజేషన్ రియాక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కాంపౌండ్ అండి. ఫస్ట్ స్టెప్ రెజిన్ ఆ స్కెలిటన్ ని ప్రిపేర్ చేయడం, అంటే పొలిమరైజేషన్ రియాక్షన్ వెదర్ ఇట్ ఈస్ ఎడిషన్ పొలిమరైజేషన్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ కండెన్సేషన్ పొలిమరైజేషన్ ద్వారా మనం ఫైనల్ గా ఆ స్కెలిటన్ ని ప్రిపేర్ చేయడాన్ని ఆ పొలిమరైజేషన్ రియాక్షన్ అని చెప్పుకుంటామండి. ఆ రెజిన్ ప్రిపేర్ అయిన తర్వాత ఆ రెజిన్ ని డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ తో మిక్స్ చేసే ప్రాసెస్ ని కాంపౌండింగ్ అని చెప్పుకుంటామండి. అక్కడ ఏ ఇంగ్రీడియంట్ రోల్ ఏంటి అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కాంపౌండింగ్ లో మెయిన్ గా ప్లాస్టిసైజర్, ఇట్ ఇంక్రీజెస్ ద ప్లాస్టిసిటీ, చాలా ఇంపార్టెంట్ మౌల్డింగ్ ప్రాసెస్ కి. పిల్లర్స్ హార్డ్నెస్, స్ట్రెంగ్త్ అండ్ షైనింగ్ ఇస్తుంది. ఏ కాంపౌండ్స్ వాడాలి, అది థర్మో ప్లాస్టిక్స్ కి ఎలా వాడాలి, థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్ కి ఎలా వాడాలి అన్నది మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ రెయిన్ఫోర్స్డ్ పిల్లర్స్, మెకానికల్ స్ట్రెంత్ పెంచడానికి రెయిన్ఫోర్స్డ్ పిల్లర్స్ ని వాడతామండి. లూబ్రికెంట్స్ మనకి మౌల్డింగ్ ప్రాసెస్ ఫాస్ట్ గా అయ్యి ఓకే షైనీ సర్ఫేస్ తో ఆర్టికల్ బయటికి రావడానికి, అలాగే ఆ మౌల్డెడ్ ఎక్విప్మెంట్ కి ఆ ఆర్టికల్ స్టిక్ అయిపోకుండా ఉండడానికి లూబ్రికెంట్స్ ని వాడతామండి. నెక్స్ట్ కెటలిస్ట్ ఆర్ యాక్సెలరేటర్స్, ఇక్కడ రియాక్షన్ ఫాస్ట్ కావడానికి కెటలిస్ట్ యూస్ చేస్తామండి. జనరల్ గా పెరాక్సైడ్ కాంపౌండ్స్ ని కెటలిస్ట్ కింద వాడతాం. స్టెబిలైజర్స్ మనకి ఫైనల్ పార్టికల్ మళ్ళా అదర్ కెమికల్ రియాక్టివిటీ ఉండకుండా ఒక స్టెబుల్ స్టేట్ లో ఉండడానికి స్టెబిలైజర్ ని వాడతామండి. కలరింగ్ మెటీరియల్స్ దే గివ్స్ ద కలర్స్ టు ద ఫైనల్ ప్లాస్టిక్. Is it clear or not? This is about compounding process. Is there any doubts? Compounding అర్థమైందా నాన్న? Yes ma'am. కాంపౌండింగ్ ఆఫ్ ద ప్లాస్టిక్స్ అంటే ఆ మెయిన్ రెజిన్ కి ఏ ఇంగ్రీడియంట్స్ ఏ రేషియోలో కలుపుతాం, ఏ ఇంగ్రీడియంట్ దాని ప్రాపర్టీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అన్నది ఇంపార్టెంట్ అన్న. అది మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ చెప్పుకున్న తర్వాత ఆ పొలిమరైజేషన్ రియాక్షన్ టైప్స్ చెప్పుకుని, ప్లాస్టిక్స్ టైప్స్ చెప్పుకున్న తర్వాత కాంపౌండింగ్ దగ్గరికి వచ్చామండి. సో ఇంగ్రీడియంట్స్ ని ఏ ఇంగ్రీడియంట్ ఎలా దాని ప్రాపర్టీని ఎఫెక్ట్ చేస్తుందని చెప్పుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ద ప్లాస్టిక్స్. ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ద ప్లాస్టిక్స్. ఇక్కడ డిఫరెంట్ ప్లాస్టిక్ మెటీరియల్ ని అది ఏ పొలిమరైజేషన్ రియాక్షన్ ద్వారా అది ప్రిపేర్ అవుతుంది, దాని ప్రాపర్టీ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటామండి. అందులో ఫస్ట్ ప్రోడక్ట్ అనేది పాలిథీన్. మీ అందరికి చాలా సింప్లెస్ట్ పాలిమర్ ఇదండి. ఓకే, పాలిథీన్. నాన్న స్క్రీన్ కనిపిస్తోందా అందరికీను? హలో, Yes ma'am. yes please mute yourself. ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ నాన్న. మీరు చాలా కాన్సన్ట్రేటెడ్ గా విని నేర్చుకోవాల్సిన ఈక్వేషన్స్.
ఈక్వేషన్ చెప్పేటప్పుడు బ్యాక్ బోన్ స్ట్రైట్ గా పెట్టుకుని దాని మీదే తదేకంగా దృష్టితో వినండి. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ దాని మెకానిజం చెప్పేటప్పుడు ఏ వర్డ్స్ అయితే వాడుతున్నానో ఈక్వేషన్ ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా మీరు అలా అనుకుంటూ ఈక్వేషన్ ప్రాక్టీస్ చేస్తే మాత్రమే వస్తుంది. ఈజ్ క్లియర్ ఆర్ నాట్? కాబట్టి ఈక్వేషన్ చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి కెమికల్ ఈక్వేషన్ రాసినప్పుడు మీకు తెలుసండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రియాక్టెంట్స్ ఉంటాయి, రైట్ హ్యాండ్ సైడ్ దాని ప్రొడక్ట్ రాస్తాం. ఆ యారో మార్క్ మీద రియాక్షన్ కండిషన్స్ రాస్తాం. అంటే టెంపరేచర్ గానీ, సాల్వెంట్ గానీ, డిహైడ్రేటింగ్ ఏజెంట్ గానీ, కెటలిస్ట్ గానీ ఆ యారో మార్క్ మీద రాయాలి. అక్కడ ఏ రియాక్షన్ కండిషన్ ఉందో అక్కడ రాయాలి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కూడా రియాక్టెంట్ నేమ్ ఏంటి, ప్రొడక్ట్ నేమ్ ఏంటి అన్నది క్లియర్ గా రాయాలి. ఓకే, ఇక్కడ జనరల్ గా మిగిలిన రియాక్షన్స్ వచ్చేసరికి ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే లెఫ్ట్ సైడ్ మనం ఎన్ని ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ రియాక్ట్ అయ్యాయో మీకు ప్రొడక్ట్స్ దగ్గరికి వచ్చేసరికి కూడా అవన్నీ సరిపోయి ఉండాలండి. కానీ మీకు ఇక్కడ పాలిమర్స్ దగ్గరికి వచ్చేసరికి మీకు ఒక అడ్వాంటేజెస్ ఏంటంటే ఇక్కడ n నెంబర్ ఆఫ్ మోనోమర్ యూనిట్స్ అని చెప్పుకుంటామండి. n మీన్స్ నెంబర్ ఆఫ్ మోనోమర్ యూనిట్స్. కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఆ మాలిక్యూల్ అలా మీకు పొలిమరిక్ ప్రొడక్ట్ లో, ఫైనల్ ప్రొడక్ట్ లో మీకు దాన్ని ఎలా మారింది, ఫంక్షనల్ గ్రూప్ ఎలా చేంజ్ అయింది, బాండ్ ఎలా బ్రేక్ అయింది అన్న ఆల్టరేషన్స్ మీరు రాస్తే సరిపోతుందండి. ఓకేనా, ఇక్కడ మీకు n వేస్తే చాలు. ఇక్కడ అది కూడా ఎలా రాయాలి ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా చెప్తాను చూడండి నాన్న. ఇక్కడ చూడండి, మీకు నా స్క్రీన్ షేర్ అవుతుందా, మీకు కనిపిస్తోందా అండి? ఎస్ మ్యామ్. ఇక్కడ చూడండి, మనం పాలిథీన్ ప్రిపరేషన్ కి జనరల్ గా మోనోమర్ కింద ఈథీన్ మాలిక్యూల్ ని తీసుకుంటామండి. ఈథీన్ మాలిక్యూల్ ని ఇక్కడ మోనోమర్ కింద తీసుకున్నాం. ఈథీన్ ఎలా దానికి ఈథీన్ అని నేమ్ వచ్చింది? ఇట్ కంటైన్స్ 2 కార్బన్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్. మనకి ఐయుపాక్ నామిక్లేచర్ ప్రకారం 2 కార్బన్స్ ఉంటే దాని రూట్ వర్డ్ ఈత్ అండి. ఈత్ ఏమని చెప్పాలి? దాన్ని ఈత్ అని చెప్పాలి. ఇక్కడ ఈన్ అని ఎందుకు వచ్చింది? ఈన్ మీన్స్ ఇక్కడ చూడండి డబల్ బాండ్ ఉంది కదా, డబల్ బాండ్ ఉన్న దాన్ని ఈన్ అని చెప్పాలండి. సింగిల్ బాండ్ ఉంటే ఏను, డబల్ బాండ్ ఉంటే ఈన్, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్ అని చెప్పుకోవాలి నాన్న. ఇక్కడ డబల్ బాండ్ ఉంది కాబట్టి దాన్ని ఈన్ అని చెప్పాం. 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దాని రూట్ వర్డ్ ఈత్ అని చెప్పుకున్నాం. ఈజ్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందండి? ఇక్కడ మోనోమర్ కింద ఈథీన్ మాలిక్యూల్ ని తీసుకున్నాం. ఇక్కడ రియాక్షన్ కండిషన్స్ ఏంటి? టెంపరేచర్ should be between 80 to 250 degrees centigrade. That is very very important. ఈ టెంపరేచర్ లో మాత్రమే మీకు పొలిమరైజేషన్ రియాక్షన్ జరిగి ఫైనల్ ప్రొడక్ట్ వస్తుంది. అండ్ అనదర్ రిక్వైర్మెంట్ ఈస్ బెంజాయిల్ పెరాక్సైడ్ is the catalyst. Catalyst is benzoyl peroxide. Temperature requirement is 80 degrees to 250 degrees. ఇక్కడ మీకు నేను ఒక కెమికల్ ఈక్వేషన్ రాయగానే పొలిమరైజేషన్ లో ఫస్ట్ మీకు రావాల్సిన డౌట్ ఏంటంటే which type of polymerization reaction it is. Which type of polymerization. ఇక్కడ పాలిథీన్ గురించి మాట్లాడుకుంటే మీరు అక్కడ కరెక్ట్ గా ఆలోచిస్తే మీకే దొరుకుతుందండి క్లూ. బెంజాయిల్ పెరాక్సైడ్ అంటున్నాను. We are using peroxide as a catalyst. Then it is which type of polymerization? Can you say? Addition. Very good. Addition polymerization. Which type of addition it is? Free radical. Very very good. Why? Because ఎడిషన్ పొలిమరైజేషన్ అనేది ఇక్కడ 3 టైప్స్ లో ఉంటుందని చెప్పానండి. ఫ్రీ రాడికల్, క్యాటయానిక్ అండ్ యానయానిక్. ఫ్రీ రాడికల్ ఎప్పుడు జరుగుతుంది? ఫ్రీ రాడికల్ జరగాలి అంటే ఒకసారి చూడండి అన్న, ఇక్కడ డబల్ బాండ్ ఉంది కదా, ఇక్కడ యారోస్ వేసి చూపిస్తున్నాను. ఇలా సింగిల్ ఎలక్ట్రాన్ తో ఈక్వల్ గా బ్రేక్ అవ్వాలి నాన్న. అంటే ఈచ్ కార్బన్ కి సింగిల్ ఎలక్ట్రాన్ అలా వస్తే దాన్ని ఫ్రీ రాడికల్ అని చెప్తాం. అలా ఫ్రీ రాడికల్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే పెరాక్సైడ్ ఉన్నప్పుడు ఫ్రీ రాడికల్ వస్తుంది. పెరాక్సైడ్ ప్రెజెన్స్ లో. నెక్స్ట్ టెంపరేచర్ అండ్ హీట్.
యువి రేడియేషన్ ప్రెసెన్స్ లో ఈ కండిషన్స్ మనకు కనుక ఉంటే కోవలెంట్ బాండ్ అనేది హోమోలైటిక్ క్లీవేజ్ జరుగుతుంది. ఇక్కడ కండిషన్స్ చూడండి, పెరాక్సైడ్ ఉంది, టెంపరేచర్ ఉంది. కాబట్టి దిస్ డబుల్ బాండ్ అండర్ గోస్ హోమోలైటిక్ క్లీవేజ్. ఓకే, అంటే డబల్ బాండ్ ఈక్వల్ గా బ్రేక్ అయ్యి సింగిల్ ఎలక్ట్రాన్ కింద ఫామ్ అవుతుందండి. అంటే దిస్ ఈజ్ ఏ ఫ్రీ రాడికల్ ఎడిషన్ పొలిమరైజేషన్ రియాక్షన్. మీకు ప్రతి పాలిమర్ ప్రిపరేషన్ లో ఫస్ట్ అది నేర్చుకోవాలి, విచ్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఇట్ ఈస్, వాట్ ఈస్ ద మోనోమర్. హియర్ మోనోమర్ ఈస్ ఈథీన్ మాలిక్యూల్, ఇట్ కంటైన్స్ డబుల్ బాండ్ అండ్ 2 కార్బన్స్. ఇది బ్రేక్ అయితే ఎలా వస్తుంది పాలిమర్, ఒకసారి చూడండి నాన్న. ఇక్కడ ఈ డబల్ బాండ్ గనక బ్రేక్ అయితే ఎప్పుడు పాలిమర్ స్ట్రక్చర్ రాసేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాలండి, ఈ 2 ends ఈ చివర ఆ చివర కూడా ఎండ్ ఓపెన్ లో రాయాలండి. వాట్ ఇట్ మీన్స్, ఎందుకు అలా ఓపెన్ లో రాయాలి అంటే, ఇక్కడ నువ్వు ఒక మోనోమర్ కి ఈక్వేషన్ వేసి రాసి చూపించేస్తున్నావు, దాని ముందు ఎన్ పెట్టి. ఎన్ మీన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ మోనోమర్స్, అక్కడ 100 ఉంటే 100, 200 ఉంటే 200. కానీ నీకు ఇప్పుడు ఒక 200 మోనోమర్స్ తో నేను ఈక్వేషన్ రాయమన్నాను అనుకోండి, ఇలాంటి రిపీటింగ్ యూనిట్స్ 200 రాసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇలా CH2 బాండ్ బ్రేక్ అయిన రిపీటింగ్ యూనిట్స్ ఎన్ని రాయాలి మీరు, 200 రాసుకుంటూ వెళ్ళాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? మనకు అలా రాస్తే మీకు ఇచ్చిన 224 పేజెస్ ఎగ్జామ్ బుక్లెట్ దానికే సరిపోతుంది. అందుకని మనం దాన్ని కంప్రెస్ చేసి ఎలా రాస్తాం, ఈ చివరి ఎండ్ ఆ చివరి ఎండ్ ఓపెన్ చేసి ఇక్కడ స్టార్టింగ్ లో పెట్టుకున్న ఎన్ కాస్త ఇక్కడ సఫిక్స్ లో దీనికి చివరి రాసుకొస్తారు ఎన్ అని చెప్పి. ఓకేనా, ఈ కాంపౌండ్ చివర ఎన్ అని పెట్టి రాస్తారు. CH2 సింగిల్ బాండ్ CH2, ఆ 2 ends ఓపెన్ చేసి, అంటే ఆ 2 ends ఓపెన్ చేయడంలో ఉన్న అర్థం ఏంటంటే, ఇలాంటి CH2 గ్రూప్స్ ఇలా రిపీట్ అవుతూ ఉన్నాయి. హౌ మెనీ CH2 గ్రూప్స్, ఈథీన్ గ్రూప్స్ ఆర్ దేర్, n నెంబర్ ఆఫ్ CH2 ఈథీన్ గ్రూప్స్ ఆర్ ప్రెసెంట్ హియర్ అని దాని అర్థం. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందండి? పాలిథీన్, it is a free radical addition polymer. Here conditions are benzyl peroxide is the catalyst, 80 to 250 degrees centigrade condition. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, అక్కడ మీకు డబల్ బాండ్ ఉంది కాబట్టి దాన్ని ఈన్ అని చెప్పాను, 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈత్ అని చెప్పుకున్నామండి. ఇది పాలిథీన్ ప్రిపరేషన్. మీకు ఇక్కడ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ద పాలిమర్స్ అని అడిగినప్పుడు ఫస్ట్ అది ఏ టైప్ ఆఫ్ పాలిమర్ రాయాలి. ఓకే, అది ఏ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ కూడా మీరు రాయాలి. ఇక్కడ మీరు ఈక్వేషన్ ని బట్టి చెప్పగలరా అండి, విచ్ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్ ఇట్ ఈస్? థర్మోప్లాస్టిక్. వెరీ గుడ్. వై? బికాస్ because it is a addition polymer. All addition polymers are thermoplastic resins. So polythene is a addition molecule, addition polymer. That's why it is a thermoplastic. Is it clear or not? Yes ma'am. Okay, first polythene రాసినప్పుడు it is a thermoplastic, it is a addition polymer. Okay, addition polymer లో next class ఏంటి, it is a free radical addition polymer. Here monomer is ethene. Okay, so next other reaction conditions, peroxide. Okay, catalyst is benzoyl peroxide, temperature requirement is 80 to 250 degrees అని నీట్ గా రాస్తారు నాన్న. నెక్స్ట్ దీనికి ప్రాపర్టీస్ గురించి మనం డిస్కస్ చేసేసరికి, ఇట్ ఈస్ ఏ వైట్ కలర్ సబ్స్టెన్స్. ఇట్ ఈస్ ఏ వైట్ కలర్, ఒక పౌడర్ ఫామ్ లో వస్తుందండి ఇది. ఇట్ ఈస్ ఏ వైట్ కలర్ సబ్స్టెన్స్ అండ్ నాన్ పోలార్ మెటీరియల్. జనరల్ గా ప్రతి ప్లాస్టిక్ కి మీరు ఒకటి కామన్ గా రాసుకోవచ్చు నాన్న. ఏంటి ఆ కామన్ ప్రాపర్టీస్ అంటే, ఆల్ ప్లాస్టిక్ మెటీరియల్స్ ఆర్ రెసిస్టెంట్ టు ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. అంటే టెంపరేచర్ గానీ pH గానీ ఓకే కొంతవరకు అది రెసిస్టెన్స్ ని చూపించేస్తాయండి. ఓకే, అలాగే సోలార్ రేడియేషన్ గానీ రెసిస్టెన్స్ చూపిస్తాయి కాబట్టి దే ఆర్ రెసిస్టెంట్ టు ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అని కామన్ పాయింట్ రాస్తారు. నెక్స్ట్ ఇంకొక కామన్ పాయింట్ ఏంటి ప్రతిదానికి, దే ఆర్ గుడ్ ఎలక్ట్రికల్ ఇన్సులేటర్. ఎవ్రీ ప్లాస్టిక్ మెటీరియల్ ఇస్ ద గుడ్ ఎలక్ట్రికల్ ఇన్సులేటర్ అండ్ రెసిస్టెంట్ టు అట్మాస్ఫియరిక్ కండిషన్స్. ఇది ప్రాపర్టీస్ కింద రాస్తారండి. ఓకేనండి, ఇక్కడ మీకు ఎగ్జామ్ లో పాలిథీన్ గురించి అడిగినప్పుడు మిమ్మల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి హై డెన్సిటీ పాలిథీన్, లో డెన్సిటీ పాలిథీన్ అంటారండి. ఒక్కసారి జాగ్రత్తగా వినండి అన్న, హై డెన్సిటీ పాలిథీన్, లో డెన్సిటీ పాలిథీన్. ఇక్కడ మీకు హై డెన్సిటీ పాలిథీన్ కి లో డెన్సిటీ పాలిథీన్ కి తేడా ఏంటంటేనన్నా స్ట్రెంగ్త్. లో డెన్సిటీ పాలిథీన్ హ్యాస్ లో స్ట్రెంగ్త్ అండ్ హై డెన్సిటీ పాలిథీన్ హ్యాస్ హై స్ట్రెంగ్త్.
అది ఎక్కడ తేడా ఉంటుంది అంటే పాలిమర్ స్కెలిటన్ గానీ కెమికల్ రియాక్షన్ అంటే రెజిన్ ప్రిపరేషన్ లో తేడా లేదండి. ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, కాంపౌండింగ్ ఆఫ్ ద ప్లాస్టిక్స్ లో హై డెన్సిటీ పాలిథీన్ ప్రిపరేషన్ కి ఫిల్లర్ అమౌంట్ అనేది ఎక్కువ యాడ్ చేస్తారండి. అమౌంట్ ఆఫ్ ద ఫిల్లర్ ఎక్కువ యాడ్ చేస్తారు. అలా యాడ్ చేయడం వల్ల హై డెన్సిటీ పాలిథీన్ కి స్ట్రెంగ్త్ ఎక్కువ వస్తుంది, అంటే నార్మల్ లో డెన్సిటీ పాలిథీన్ కన్నా. అంటే మీకు అది ఎలా తెలుస్తుంది అంటే హై డెన్సిటీ పాలిథీన్ హ్యాస్ హై మెల్టింగ్ పాయింట్, అంటే 140 to 150 degrees ఉంటుందండి మెల్టింగ్ పాయింట్. అదే నార్మల్ పాలిథీన్ అయితే మీకు 60 to 80 కే మెల్టింగ్ చూపించేస్తుంది. అంటే మీకు ఈ రెండిటికి తేడా మనం ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే, జనరల్ గా మనం వాడే పాలిథీన్ కవర్స్, పాలిథీన్ ఈ ప్లాస్టిక్ గ్లాసెస్ ఇవన్నీ కూడా లో డెన్సిటీ పాలిథీన్ LPDE తో ప్రిపేర్ చేస్తారండి. అలాగే మనకు వాడే అదర్ ప్లాస్టిక్ పాలిథీన్ ఏదైతే ఉందో అదంతా ఒక స్ట్రాంగ్ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ హ్యాంగర్స్ కానీ, హ్యాండిల్స్ కానీ, ఓకే పైప్స్ కానీ, వీటన్నిటిని కూడా హై డెన్సిటీ పాలిథీన్ తో ప్రిపేర్ చేస్తారు. బికాస్ ఇట్ హ్యాస్ హై స్ట్రెంగ్త్ దాన్ లో డెన్సిటీ పాలిథీన్. ఇట్ హ్యాస్ హై మెల్టింగ్ పాయింట్ దట్ ఈస్ 140 to 150 degrees centigrade. ఓకే, రెండిటికి కూడా రెసిన్ అన్నది సేమ్ అండి, అంటే కెమికల్ రియాక్షన్ సేమ్, కానీ కాంపౌండింగ్ టెక్నిక్ లో దీనికి ఫిల్లర్ అమౌంట్ ని ఎక్కువ యాడ్ చేస్తారు. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా అన్న పాలిథీన్ గురించి ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ దీని అప్లికేషన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు పాలిథీన్ ని ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇన్సులేటర్, డొమెస్టిక్ అప్లికేషన్స్ అంటే మనకి కిచెన్ వేర్ లో ఎక్కువ వాడే డొమెస్టిక్ అప్లికేషన్స్, వీటన్నిటిలో కూడా పాలిథీన్ ని యూజ్ చేస్తామండి. ఓకే, మీకు ఏ పాలిమర్ అయినా ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ద ప్లాస్టిక్స్ అని అడిగితే ఫస్ట్ విచ్ టైప్ ఆఫ్ పాలిమర్ ఇట్ ఈస్, విచ్ టైప్ ఆఫ్ పొలిమరైజేషన్, నెక్స్ట్ దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, మోనోమర్, కెటలిస్ట్, ఆ టెంపరేచర్, సాల్వెంట్, ఏ రియాక్షన్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో రాయాలి. నీట్ గా ఒక బాక్స్ లో పెట్టి కెమికల్ రియాక్షన్ తప్పులు లేకుండా మీరు కెమికల్ రియాక్షన్ రాసేటప్పుడు మెయిన్ గా మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటి, మెయిన్ గా వ్యాలెన్సీ చూసుకోవాలండి. ఇప్పుడు కార్బన్ రాశారు అంటే కార్బన్ కి వ్యాలెన్సీ 4, దాని చుట్టూ 4 కెమికల్ బాండ్స్ ఉండాలి. ఇక్కడ చూడండి డబల్ బాండ్ 2 అయింది, ఇక్కడ హైడ్రోజన్ తో 2 + 2 4 వ్యాలెన్సీ సాటిస్ఫై అయింది, అది మీరు చూసుకోవాలి. ఇక్కడ దీన్ని ఓపెన్ చైన్ లో రాసిన అంతేనన్న CH2 అంటే హైడ్రోజన్ తో 2 లింకేజ్ ఉంది, అంటే 2 ఈ ఓపెనింగ్ నెక్స్ట్ CH2 తో ఉన్న లింకేజ్, అంటే 4 సాటిస్ఫై అయిందా లేదో చూసుకోవాలి. మీరు కెమికల్ రియాక్షన్ రాసినప్పుడు అక్కడ ఏ ఎలిమెంట్ మీరు రాశారో దాని వ్యాలెన్సీ సాటిస్ఫై అవుతుందా లేదా, నెంబర్ ఆఫ్ బాండ్స్ ఈక్వల్ గా ఉన్నాయా లేదా అన్నది వెరిఫై చేసుకుంటూ ఈక్వేషన్ రాయాలి. అలా రాయాలి అంటే ఇప్పుడు నేను మెకానిజం చెప్పినప్పుడు ఏ ఏ పాయింట్స్ అయితే చెప్తున్నానో అవన్నీ మీరు మనసులో ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఈక్వేషన్ ప్రాక్టీస్ చేయాలి. ఈక్వేషన్ చదివితే రాదండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. చక్కగా ఒక రఫ్ పేపర్ తీసుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మాత్రమే ఈక్వేషన్ అర్థమవుతుంది. ఈజ్ క్లియర్ ఆర్ నాట్? ఇలా నీట్ గా కెమికల్ రియాక్షన్ రాసిన తర్వాత దాని ప్రాపర్టీస్ రాసి అప్లికేషన్స్ రాయాలండి. ఓకే, ఎస్ మ్యామ్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్ పాలిథీన్ గురించి డిస్కస్ చేసామండి. నెక్స్ట్ సెకండ్ మెటీరియల్ పాలీవినైల్ క్లోరైడ్. పాలీవినైల్ క్లోరైడ్ నెక్స్ట్ సెకండ్ మెటీరియల్ పాలీవినైల్ క్లోరైడ్ అండి. దీన్నే TVC అని షార్ట్ ఫామ్ లో చెప్తామండి. పాలీవినైల్ క్లోరైడ్ నే TVC అని చెప్పుకుంటాం అన్న షార్ట్ ఫామ్ లో. ఓకేనా, ఇక్కడ మళ్ళా సేమ్ అండి. ఈ ప్లాస్టిక్ గురించి డిస్కస్ చేసినప్పుడు కూడా ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏం రావాలి, విచ్ టైప్ ఆఫ్ పాలిమర్ ఇట్ ఈస్, విచ్ టైప్ ఆఫ్ పొలిమరైజేషన్ రియాక్షన్. ఫస్ట్ మనం ఈ రెండు చెప్పుకోవాలండి. ఇక్కడ పాలీవినైల్ క్లోరైడ్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఒక్కసారి అందులో ఉన్న మోనోమర్ గురించి డిస్కస్ చేసి నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్దామండి. మోనోమర్ ఏంటి, ఇక్కడ పాలిథీన్ మీకు అర్థమైతే పాలీవినైల్ క్లోరైడ్ ఈజీగా అర్థమవుతుందండి. ఓకే, సో పాలిథీన్ మీకు అర్థమైతే పాలీవినైల్ క్లోరైడ్ కూడా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకు అంటున్నాను అంటే ఇక్కడ పాలిథీన్ కి పాలీవినైల్ క్లోరైడ్ కి తేడా ఏంటంటే ఈథీన్ మోనోమర్ ని తీసుకుని అందులోంచి ఒక హైడ్రోజన్ ని మనం ఎలిమినేట్ చేస్తే వచ్చేదే పాలీవినైల్ క్లోరైడ్. అది ఎలాగో ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి అన్న ఒకసారి, CH2 డబల్ బాండ్ CH2 సేమ్ పాలిథీన్ లో తీసుకున్న మోనోమరే దీని ఈథీన్ అంటాం. నెక్స్ట్ దీని నుంచి ఒక హైడ్రోజన్ ని మనం రిమూవ్ చేస్తే CH2 డబల్ బాండ్ CH గ్రూప్ వస్తుంది. చాలా జాగ్రత్తగా చూడాలి. దీన్ని వినైల్ గ్రూప్ అంటామండి. దిస్ గ్రూప్ ఈస్ కాల్డ్ యాజ్ వినైల్ గ్రూప్. CH2 డబల్ బాండ్ CH2
దిస్ ఈజ్ ఈథీన్ మాలిక్యూల్. ఈథీన్ లోంచి ఒక హైడ్రోజన్ ని రిమూవ్ చేసాం. అలా చేస్తే CH2 డబల్ బాండ్ CH గ్రూప్ వచ్చిందండి. దీన్ని వినైల్ గ్రూప్ అని చెప్పుకుంటాం. ఈ వినైల్ గ్రూప్ కనుక ఇఫ్ వీఆర్ గోయింగ్ టు యాడ్ క్లోరిన్, దట్ కాంపౌండ్ ఈజ్ వినైల్ క్లోరైడ్. ఇఫ్ యూ యాడెడ్ క్లోరిన్ టు వినైల్ గ్రూప్, దట్ ఈస్ వినైల్ క్లోరైడ్. అలా కాకుండా దీనికి బ్రోమిన్ యాడ్ చేశారనుకోండి, ఇది వినైల్ బ్రోమైడ్ అవుతుంది. క్లోరిన్ యాడ్ చేశారనుకోండి, వినైల్ క్లోరైడ్ అవుతుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వినైల్ గ్రూప్ గుర్తుపెట్టుకోవాలండి. డబల్ బాండ్ CH. అమ్మ ఎవరో అన్మ్యూట్ చేసి ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. సాగర్ అండ్ మొహితీన్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఎస్, ఇక్కడ మీకు పాలీవినైల్ క్లోరైడ్ కి పాలిథీన్ కి ఒకటే తేడా అండి. పాలిథీన్ లో ఈథీన్ మోనోమర్ ని తీసుకున్నాం, ఇక్కడ కూడా ఈథీన్ వినైల్ గ్రూప్ ని తీసుకున్నాం. వినైల్ క్లోరైడ్ ఇక్కడ మోనోమర్. ఆ వినైల్ క్లోరైడ్ ఎలా వచ్చింది అన్న చెప్తున్నాను. వినైల్ క్లోరైడ్ అనేది ఈథీన్ మాలిక్యూల్ లోంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే వచ్చే గ్రూప్ వినైల్ గ్రూప్. దానికి గనక మనం క్లోరిన్ ఆటమ్ ని అటాచ్ చేస్తే వచ్చేది వినైల్ క్లోరైడ్. So for polyvinyl chloride preparation, monomer is vinyl chloride. Vinyl chloride is the monomer. Okay, so ikkada malla chudandi, this is also a addition polymerization reaction. Which type of polymerization ana daniki vachesariki, it is a addition polymerization. Which type of addition it is? It is also a free radical addition polymerization. This is also a free radical addition polymerization reaction. Okay, free radical addition అనగానే peroxide అనేది ఉండాలి. Here we are using benzoyl peroxide is the catalyst. We are using benzoyl peroxide. Temperature requirement is 30 to 80 degrees. పాలిథీన్ వస్తే మీకు పాలీవినైల్ క్లోరైడ్ వచ్చినట్టే అండి. ఓన్లీ అక్కడ ఈథీన్ మాలిక్యూల్ నుంచి హైడ్రోజన్ తీసేసి క్లోరిన్ పెట్టాం. సేమ్ దీని రియాక్షన్ కూడా ఎడిషన్ పాలిమర్ కాబట్టి ఆ ఎండ్ ఈ ఎండ్ ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసి సో ఆ మోనోమర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఒకదాంతో ఒకే అటాచ్ అవుతున్నాయండి. నెక్స్ట్ స్ట్రక్చర్ రాసేటప్పుడు ఇక్కడ మీకు స్టార్టింగ్ లో ఇక్కడ మోనోమర్ దగ్గర N పెట్టాలి, అలాగే పాలిమర్ దగ్గర ఈ చివరి ఎండ్ లో N అనేది మనం పెట్టుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే నెంబర్ ఆఫ్ మోనోమర్ యూనిట్స్, N నెంబర్ ఆఫ్ మోనోమర్ యూనిట్స్ అని దాని అర్థం. ఓకే, ఇది పాలీవినైల్ క్లోరైడ్ అండి. పాలీవినైల్ క్లోరైడ్ అండ్ పాలిథీన్ రెండు కూడా సేమే. ఇక్కడ వినైల్ గ్రూప్ అనేది వస్తుంది. ఈథీన్ మాలిక్యూల్ నుంచి ఒక హైడ్రోజన్ ని రిమూవ్ చేసిన వినైల్ గ్రూప్ క్లోరిన్ అటాచ్ చేస్తున్నాం. అలా వినైల్ క్లోరైడ్ అనే మోనోమర్ వచ్చింది. అది ఫ్రీ రాడికల్ ఎడిషన్ పొలిమరైజేషన్ లోకి ఇన్వాల్వ్ అయ్యి మనకి పాలీ వినైల్ క్లోరైడ్ అనేది వచ్చిందండి. ఈజ్ క్లియర్ ఆర్ నాట్? నాన్న రియాక్షన్ అర్థమైందా లేదా? రియాక్షన్ అర్థమైందా అండి? ఓకే, నెక్స్ట్ దీని ప్రాపర్ ఏంటన్నా? ఓకే, నెక్స్ట్ మనం విచ్ టైప్ ఆఫ్ పాలిమర్ ఇట్ ఈస్, విచ్ టైప్ ఆఫ్ పాలిమరైజేషన్ అండ్ కెమికల్ రియాక్షన్ గురించి మాట్లాడుకున్న తర్వాత దాని ప్రాపర్టీస్ గురించి చెప్పుకుంటామండి. ప్రాపర్టీస్ గురించి మాట్లాడతాము. ఓకే, ఇక్కడ ప్రాపర్టీస్ దగ్గరికి వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ ఎడిషన్ పాలిమర్, ఇట్ ఈస్ ఏ థర్మోప్లాస్టిక్. ఎడిషన్ పాలిమర్ అయింది కాబట్టి ఇట్ ఈస్ ఏ థర్మోప్లాస్టిక్ అండ్ ఇట్ ఈస్ ఏ కలర్లెస్ కాంపౌండ్. It is a colorless compound. Its melting point is 148 degrees centigrade. అంటే మీరు చూడండి అన్న, నార్మల్ పాలిథీన్ కన్నా ఎందుకు పాలీవినైల్ క్లోరైడ్ కి మెల్టింగ్ పాయింట్ పెరిగింది అది మనం ఆలోచించాలి. వై? బికాస్ ఇక్కడ పాలిథీన్ లోను దీనిలోనూ ఉన్నది CH2 గ్రూపే కదా. మరి వై ఇట్ హ్యాస్ హై మెల్టింగ్ పాయింట్ అంటే ఇక్కడ చూసుకోండి అన్న, ఇక్కడ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ క్లోరిన్ అనేది వచ్చింది. పాలీవినైల్ క్లోరైడ్ కంటైన్స్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ క్లోరిన్. డ్యూ టు దట్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ క్లోరిన్ ఇట్ హ్యాస్ హై మెల్టింగ్ పాయింట్. కాబట్టి మెల్టింగ్ పాయింట్ అండ్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? కాబట్టి ఇది 148 డిగ్రీస్ సెంటిగ్రేడ్ మెల్టింగ్ పాయింట్ అనేది వస్తుందండి. ఓకే, ఇక్కడ దీనికి ఉన్న ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే హై టెంపరేచర్ ఆఫ్ యూవీ రేడియేషన్ దగ్గర స్టెబుల్ గా ఉండలేదండి. అందుకే ఇది మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి అంటే మనం ఇంట్లో వాడే వాటర్ పైప్ లైన్స్ అన్ని కూడా PVC పైప్ లైన్స్ ఏనండి. ఆ బ్లూ అండ్ వైట్ కలర్ లో మనకు వస్తున్నాయి చూడండి, మనం వాడే వాటర్ పైప్ లైన్స్ అన్ని కూడా PVC పైప్ లైన్స్ అండి. ఒకసారి మీరు ఆ పాత PVC పైప్ లైన్ దగ్గరికి వెళ్ళి దాని సర్ఫేస్ ని కనుక మీరు ఒకసారి రబ్ చేస్తే వైట్ కలర్ పౌడర్ మన చేతిలోకి వచ్చేస్తుందండి. వైట్ కలర్ పౌడర్ పాత PVC పైప్ లైన్ దగ్గరికి వెళ్ళి మీరు గనక దాన్ని సర్ఫేస్ గట్టిగా రబ్ చేస్తే అది ఎందువల్ల అంటే జనరల్ గా ఇప్పుడు బాగా తెలుస్తుందండి, ఈ సమ్మర్ లో
హై టెంపరేచర్ ఆఫ్ యువి రేడియేషన్ కి అది కొంతవరకు స్టెబిలిటీని చూపించకపోవడం వల్ల ఆ సర్ఫేస్ డిప్లీట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుందండి. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ పాలీవినైల్ క్లోరైడ్ పీవీసీకి. జనరల్ గా దీని అప్లికేషన్స్ దగ్గరికి వచ్చేసరికి దీనికి అప్లికేషన్స్ బెటర్ స్ట్రెంగ్త్ గానీ హార్డ్నెస్ గానీ ఓకే ఇవన్నీ ఇంక్రీజ్ చేయడానికి కాంపౌండింగ్ టెక్నిక్ లో దీనికి ఫిల్లర్స్ ప్లాస్టిసైజర్స్ స్టెబిలైజర్స్ తో మిక్స్ చేస్తామండి. మెయిన్ గా ఈ పీవీసీ పాలీవినైల్ క్లోరైడ్ ని పైప్స్ ప్రిపరేషన్ లో వాడతాం అండ్ ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ హ్యాండిల్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇన్సులేటర్స్ అండ్ సైకిల్ అండ్ మోటార్ సైకిల్ పార్ట్స్ లో ఎక్కువ ఈ పీవీసీ మెటీరియల్ పాలీవినైల్ క్లోరైడ్ ని యూజ్ చేయడం జరుగుతుందండి. పాలీవినైల్ క్లోరైడ్ అనేది మెయిన్ గా మనకి పైప్ లైన్ ప్రిపరేషన్ లో హ్యాండిల్స్ ప్రిపరేషన్ లో ఎలక్ట్రికల్ ఇన్సులేటర్స్ ప్రిపరేషన్ లో సైకిల్ అండ్ మోటార్ సైకిల్ పార్ట్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం అన్న పాలీవినైల్ క్లోరైడ్ ని. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందండి? పాలిథీన్ అండ్ పాలీవినైల్ క్లోరైడ్ ఏ టైప్ ఆఫ్ పాలిమర్స్, అందులో మోనోమర్ యూనిట్స్ ఏంటి, ఓకే ఏ టైప్ ఆఫ్ పొలిమరైజేషన్ ద్వారా వస్తుంది, అది థర్మోప్లాస్టిక్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ దాని ప్రిపరేషన్ ఈక్వేషన్ ఎలా ఉంది, ఏ రియాక్షన్ కండిషన్స్ వాడాం, దాని ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ అర్థమైనాయి అండి అన్న డౌట్ ఉందా? ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఓకే సో ఇక్కడికి రెండు ప్లాస్టిక్ మెటీరియల్స్ చెప్పుకున్నామండి, పాలిథీన్ ఒకటి, పాలీవినైల్ క్లోరైడ్ ఒకటి. నాన్న నెక్స్ట్ టెఫ్లాన్. పాలిథీన్ పాలీవినైల్ క్లోరైడ్ టెఫ్లాన్ ఒకలాగే ఉంటాయి నాన్న, గుర్తు పెట్టుకోవడానికి చాలా ఈజీ. చిన్ని కండిషన్స్, చాలా స్మాల్ కండిషన్స్ రియాక్షన్ లో చేంజ్ అవ్వడం వల్ల మాత్రమే డిఫరెన్స్ వస్తుందండి. అది మీరు గుర్తు పెట్టుకుంటే కనుక ఈ ఈక్వేషన్ చాలా ఈజీగా రాయగలరండి, ఈ పాలిథీన్ గానీ పాలీవినైల్ క్లోరైడ్ గానీ. ఓకే నెక్స్ట్ మీకు డిస్కస్ చేసే ప్లాస్టిక్ టెఫ్లాన్, టెట్రాఫ్లోరోఈథీన్. టెఫ్లాన్ మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే ప్లాస్టిక్ మెటీరియల్ అండి, టెట్రాఫ్లోరోఈథీన్ ఆర్ టెఫ్లాన్. ఓకే సో నెక్స్ట్ మెటీరియల్ ఏంటన్నా టెఫ్లాన్, టెట్రాఫ్లోరోఈథీన్. ఒకసారి షేర్ చేస్తున్నాను చూడండి. ఇది పాలీవినైల్ క్లోరైడ్ టెఫ్లాన్ ఎందుకు సేమ్ అని చెప్పాను, ఒక్కసారి మీరు జాగ్రత్తగా కనుక చూస్తే మళ్ళా ఈథీన్ మోనోమర్ యొక్క డెరివేటివ్ నే ఇక్కడ మనం మోనోమర్ కింద వాడతామండి. ఈథీన్ మాలిక్యూల్ యొక్క డెరివేటివ్ నే ఇక్కడ మనం మోనోమర్ కింద వాడతాం. ఏంటది ఈథీన్ మాలిక్యూల్ యొక్క డెరివేటివ్? సో అది ఏంటంటే ఒక్కసారి చూడండి అన్న, CH2 డబల్ బాండ్ CH2 ఈథీన్ మాలిక్యూల్ అండి. ఇక్కడ 4 హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ రీప్లేస్డ్ విత్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ 4 ఫ్లోరిన్ ఆటమ్స్. దట్ మాలిక్యూల్ ఈస్ కాల్డ్ యాజ్ టెట్రాఫ్లోరోఈథీన్. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి, CH2 డబల్ బాండ్ CH2 దీన్ని ఈథీన్ అని చెప్పుకుంటున్నామండి. ఈథీన్ లోంచి 4 హైడ్రోజన్స్ ని మనం రిమూవ్ చేసి దాని ప్లేస్ లో హైలీ ఎలక్ట్రోనెగటివ్ 4 ఫ్లోరిన్ ఆటమ్స్ ని యాడ్ చేస్తే వచ్చే మాలిక్యూల్ ని టెట్రాఫ్లోరోఈథీన్ అంటామండి. ఇక్కడ టెఫ్లాన్ అనే పాలిమర్ ని మనం ప్రిపేర్ చేయాలంటే హియర్ మోనోమర్ ఈస్ టెట్రాఫ్లోరోఈథీన్. టెట్రాఫ్లోరోఈథీన్ is the monomer. Okay, so which type of polymerization it is? It is also called as it is a free radical addition polymerization. Free radical addition అంటున్నామంటే టెంపరేచర్ ఆర్ కెటలిస్ట్ ఉండాలి. ఇక్కడ బెంజాయిల్ పెరాక్సైడ్ catalyst and also we are using chlorine gas. Benzoyl peroxide is the catalyst. Okay, it is a free radical addition polymerization reaction. ఎప్పుడైతే addition polymerization అంటున్నామో నెక్స్ట్ మీరు ఇమీడియట్ గా చెప్పొచ్చండి, it is a thermoplastic. Okay, all addition polymers are thermoplastics. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ థర్మోప్లాస్టిక్. ఓకే సో ఇక్కడ పొలిమరైజేషన్ జరిగితే ఈ డబుల్ బాండ్ అనేది బ్రేక్ అవుతుందండి. సో అలా ఈ నెంబర్ ఆఫ్ మోనోమర్ యూనిట్స్ ఒకదానితో ఒకటి యాడ్ అయ్యి ఇక్కడ n నెంబర్ ఆఫ్ మోనోమర్ యూనిట్స్ యాడ్ అయ్యి ఒక లాంగ్ చైన్ పాలిమర్ టెట్రాఫ్లోరోఈథీన్ అనేది మనకి ప్రిపేర్ అవుతుంది. టెఫ్లాన్ టెట్రాఫ్లోరోఈథీన్. ఇది మనకి ఈథీన్ నుంచి వచ్చిన డెరివేటివ్ ని ఇక్కడ మోనోమర్ కింద యూజ్ చేస్తున్నాం. ఈథీన్ నుంచి వచ్చిన డెరివేటివ్ టెట్రాఫ్లోరోఈథీన్ ని మనం ఇక్కడ మోనోమర్ కింద వాడుతున్నాం. ఇక్కడ నేను అందుకే దీని ప్రిపరేషన్ అని చెప్పుకున్నామండి, అది ఏ టైప్ ఆఫ్ పాలిమరో చెప్పాను. ఇంకా ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ దగ్గరికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. ఇందాక నేను అందుకే దీని మోనోమర్ ని చెప్పేటప్పుడు చాలా స్ట్రెస్ చేసి చెప్పాను, హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఫ్లోరిన్, హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఫ్లోరిన్ అన్నానండి. ఇక్కడ
ఫ్లోరిన్ ఈజ్ ఏ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. ఒకే మాలిక్యూల్ లో 4 ఫ్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయండి. అంటే దీని ఎలక్ట్రోనెగటివిటీ ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ పెరిగితే ఏమవుతుంది? ఇందాక పాలీవినైల్ క్లోరైడ్ చెప్పినప్పుడు చెప్పానండి, జనరల్ గా పాలిథీన్ కి పాలీవినైల్ క్లోరైడ్ కి సింగిల్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ క్లోరిన్ రావడం వల్ల 140 అబోవ్ వచ్చేసింది మెల్టింగ్ పాయింట్. అదే ఇన్ ద కేస్ ఆఫ్ టెఫ్లాన్, హియర్ 4 highly electronegative fluorine elements are present. కాబట్టి దీని మెల్టింగ్ పాయింట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందండి. 350 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఇది మెల్ట్ అవుతుంది అన్న. ఇది దీనికి చాలా అడ్వాంటేజ్. ఓకే, ఇక్కడ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ ఎప్పుడైతే ఫ్లోరిన్ ఆటమ్స్ వచ్చినాయో దాని కెమికల్ ప్రాపర్టీస్ ఇంక్రీజ్ చేస్తున్నాయండి. అందులో ఫస్ట్ వన్ మెల్టింగ్ పాయింట్, హై మెల్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ 350 degrees సెంటిగ్రేడ్. నెక్స్ట్ హైలీ కెమికల్ రెసిస్టెన్స్. వై? బికాస్ ఇక్కడ హైలీ అని ఎందుకు అంటున్నాను? బికాస్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ 4 ఫ్లోరిన్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్, 4 ఫ్లోరిన్ ఆటమ్స్. నెక్స్ట్ వెరీ స్ట్రాంగ్ అండ్ హార్డ్. దీని స్ట్రెంగ్ అండ్ హార్డ్నెస్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాయి 4 ఫ్లోరిన్ ఆటమ్స్. ఓకే, ఇట్ ఈస్ ఎ గుడ్ ఎలక్ట్రికల్ ఇన్సులేటర్స్. ప్రాపర్టీస్ దగ్గరకు వచ్చేసరికి ఇవి చెప్తామండి. ఇట్ హ్యాస్ హై మెల్టింగ్ పాయింట్ అండ్ ఇట్ హ్యాస్ హై కెమికల్ రెసిస్టెన్స్, వెరీ స్ట్రాంగ్ అండ్ హార్డ్ పాలిమర్. ఇంకా దీనికి మెయిన్ అప్లికేషన్స్ ఏంటి అంటే, జనరల్ గా మన ఇంట్లో అందరం దీన్ని యూజ్ చేస్తున్నామండి. అమ్మ దోశలు అవి వేసినప్పుడు వాడే నాన్ స్టిక్ ప్యాన్ ఆర్ నాన్ స్టిక్ మెటీరియల్స్ అన్ని కూడా టెఫ్లాన్ కోటెడ్ మెటీరియల్స్. టెట్రాఫ్లోరోఈథిన్ ని ఆ మెటల్ సర్ఫేస్ మీద కోట్ చేస్తే మనకి నాన్ స్టిక్ ప్యాన్స్ అనేవి వస్తాయండి. ఓకే, నాన్ స్టిక్ ప్యాన్స్ అంటే ఈజీగా వెంటనే మనకి ఎక్కడ స్టిక్ అవ్వకుండా మెటీరియల్ వచ్చేస్తుంది. కానీ దీనికి ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఆ నాన్ స్టిక్ మెటీరియల్ ఈ టెట్రాఫ్లోరోఈథిన్ కొంతకాలం అయిన తర్వాత మీరు చూడండి, మీకు ఒక పౌడర్ ఫామ్ లో లేదా క్రాక్స్ అవి పడినప్పుడు బయటకు వస్తుందండి. అది ఫుడ్ మెటీరియల్ తో మిక్స్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ కార్సినోజెనిక్ మెటీరియల్. మనకి అల్సర్ గానీ క్యాన్సర్ గానీ రావడానికి కాజ్ ఉందండి. అందువల్ల ఎక్కువ నాన్ స్టిక్ మెటీరియల్స్ ని ఇంట్లో యూజ్ చేయకూడదు. కానీ మనకి అప్లికేషన్స్ ఎక్కువైపోయి, అంటే మనకి ఈ ఫ్లెక్సిబిలిటీ బాగుండి జనరల్ గా ఇంట్లో యూజ్ చేసేయడం అనేది జరుగుతుందండి. కానీ నాన్ స్టిక్ మెటీరియల్ ప్రతిదానికి లైఫ్ టైం ఉంటుంది నాన్న. ఎప్పుడైతే దాని మీద క్రాక్ కానీ ఏదైనా పోర్స్ గానీ ఫామ్ అయ్యాయో ఇమీడియట్లీ యూ హ్యావ్ టు రీప్లేస్ దట్ ఐటమ్. దాన్ని వాడకూడదు. అంటే ఇంట్లో తెలియక వాడినా మీరు చెప్పండి. మెయిన్ గా వాటిని అవాయిడ్ చేయండి. బికాస్ దే ఆర్ కార్సినోజెనిక్ మెటీరియల్. ఈ హాలోజన్స్ ఫ్లోరిన్ గానీ బ్రోమిన్ గానీ అయోడిన్ గానీ ఇవన్నీ కార్సినోజెనిక్ ఎలిమెంట్సే. అందులో ఫ్లోరిన్ హైలీ కార్సినోజెనిక్ ఎలిమెంట్. ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఈ మూడు కూడా వెన్ కంపేర్డ్ టు ఫ్లోరిన్ హైలీ కార్సినోజెనిక్ మెటీరియల్స్ నాన్న. అవి జనరల్ గా బ్రోమిన్ గానీ ఫ్లోరిన్ గానీ మనం పీల్చినప్పుడు లంగ్ డిసీజెస్ కానీ అల్సర్స్ కానీ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇది దీని వల్ల ఉన్న డిసడ్వాంటేజ్. ఇంకా దీన్ని మన అప్లికేషన్స్ లో ఇండస్ట్రియల్ పరంగా యూజ్ చేస్తే మోటార్స్ ప్రిపరేషన్ లో, ట్రాన్స్ఫార్మర్ పార్ట్స్ ప్రిపరేషన్ లో, నెక్స్ట్ గ్యాస్కెట్స్ ప్రిపరేషన్ లో ఈ టెఫ్లాన్ టెట్రాఫ్లోరోఈథిన్ వాడతారు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? టెఫ్లాన్ గురించి అర్థమైందా అనే అన్న డౌట్ ఉందా? అర్థమైందా? అంటే ఇవాళ 3 ప్లాస్టిక్ చెప్పానండి మీకు. పాలిథీన్, పాలీవినైల్ క్లోరైడ్, టెఫ్లాన్. మీరు జాగ్రత్తగా కంపేర్ చేసి చదువుకుంటే సింగిల్ CH2 డబల్ బాండ్ CH2 ఎడిషన్ పాలిమర్ పాలిథీన్. అక్కడ ఒక హైడ్రోజన్ ని రిమూవ్ చేసి క్లోరిన్ అటాచ్ చేస్తే వచ్చే వినైల్ క్లోరైడ్ యొక్క పాలిమర్ PVC, పాలీవినైల్ క్లోరైడ్. ఓకే, CH2 డబల్ బాండ్ CH2 ఈథీన్ మాలిక్యూల్స్ నుంచి 4 హైడ్రోజన్స్ ని రిమూవ్ చేసి 4 ఫ్లోరిన్ ఆటమ్స్ పెట్టి మనం ఎడిషన్ పాలిమరైజేషన్, ఫ్రీ రాడికల్ ఎడిషన్ చేస్తే వచ్చేది టెఫ్లాన్. మీరు చదువుకునేటప్పుడు దేనికి దానికి చదవద్దండి. మీకు నెక్స్ట్ క్లాస్ లో నేను చెప్తాను. అన్ని ప్లాస్టిక్స్ ప్రిపరేషన్ అయిన తర్వాత ఒక చార్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఆ చార్ట్ ఒకదానితో ఒకటి కంపేర్ చేసి ఎలా చదవాలో చెప్తాను. మీకు అలా చదువుకుంటే కనుక టైం సేవ్ అవుతుందండి. ఓకే, ఈజీగా మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఈజ్ క్లియర్ ఆర్ నాట్? ఎస్. Yes, ma'am. Yes, ma'am. Tomorrow class we will discuss about the remaining plastic preparation and properties and applications. Okay? Thank you. Okay, thank you.